అందరికీ నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ రమ్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మూవీ క్రిటిక్ త్రిపురనేని చిట్టిబాబు నమస్తే అండి సో ఏంటి జూన్ 1 నుంచి ఆంధ్రాలో తెలుగులో మన తెలుగు రాష్ట్రాలలో కూడా థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారట అసలు ఈ ఇష్యూ ఏంటి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ గతంలో ఎప్పటి నుంచో ఒక ఇష్యూ అడుగుతా ఉన్నాము రాజశేఖర రెడ్డి గారి ముందు పీరియడ్ నుంచి కూడా తర్వాత చంద్రబాబు పీరియడ్ అనేది పర్సంటేజ్ సిస్టమ్ ఈ రెంటల్ సిస్టమ్ వల్ల ఇబ్బంది వస్తుంది రెంటల్ సిస్టమ్ వల్ల వీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచేసేసి టికెట్ రేట్లు పెంచేసేసి అందుకని థియేటర్ రెంట్ పెంచితేనేమో వర్కౌట్ అవ్వదు రెంట్లు పెంచితే పెద్ద సినిమాలు తప్పితే మిగతా సినిమాలు భరించలేకపోతున్నాయి రెంట్లు పెంచితే చిన్న సినిమాలు బాగున్న సినిమా కూడా రెంట్ కట్టుకోలేక ఆగిపోతున్నాయి సో అందుకని థియేటర్ ఎగ్జిబిటర్స్ ఏంటి మన థియేటర్లో సినిమా ఆడాలంటే పర్సంటేజ్ అయితే పెద్ద చిన్న అన్ని ఆడతాయి రూపాయి వస్తే నువ్వు 60 పైసలు నాకు 40 పైసలు పెద్ద హీరో అయితే 70 పైసలు తీసుకోండి మాకు 40 పైసలు ఉన్నాయి 30 పైసలు ఉన్నాయి ఇట్లా సో దట్ షేర్ నేను బతుకుతాను డిస్ట్రిబ్యూటర్ బతుకుతాడు ప్రొడ్యూసర్ బతుకుతాడు అందరు బతుకుతాం పర్సంటేజ్ మీద వెళ్ళాలనేది ఎప్పటి నుంచో అడుగుతున్న మాట ఇన్నాళ్ళు ఏంటంటే ఈ సోకాల్డ్ బడా ప్రొడ్యూసర్లు బడా హీరోలతో సినిమాలు తీస్తున్న వాళ్ళు ఏం చేశారంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాబ్లం వెళ్ళను దాన్ని వెనక నుంచి వాళ్ళు నీరు ఖర్చడం జరిగింది ఈసారైనా ఆ నీరు ఖర్చకుండా పర్సంటేజ్ అంటే ఇండస్ట్రీకి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి అన్నం పెడుతున్నది ఈ సోకాల్డ్ పెద్ద సినిమాలు కావు ఈ సోకాల్డ్ పెద్ద సినిమాలు సంవత్సరానికి 20 200 సినిమాలు చిన్న సినిమాలు వాళ్లే అన్నం పెడుతున్నారు ఇక టెక్నీషియన్స్ కి ఇక్కడ 24 క్రాఫ్ట్లకి భోజనం పెడుతున్నారు ఆ చిన్న సినిమాలు వాడు వచ్చిందో సంపాదిస్తున్నాడో పోగొట్టుకున్నాడో మొత్తం వాడే పనిస్తున్నాడు వాడే ఫుడ్ పెడుతున్నాడు ఈ సోకాళ్ళు 20 సినిమాలు సంవత్సరానికి వచ్చే 10 12 మ్యాక్సిమం 15 సినిమాలు పెద్ద సినిమాలు వాళ్ళ యూనిట్లు తప్పితే వాళ్ళ వల్ల బతికేది అంతే ఆ 15 కుటుంబాలు 15 సినిమాలు వస్తే 150 కుటుంబాలు బతుకుతాయేమో ఈ చిన్న సినిమాల వల్ల 200 కుటుంబాలు బతుకుతాయి 2 లక్షల మంది బతుకుతారు సో ఈసారైనా పర్సంటేజ్ ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వాలమ్మా అంతే అందుకని ఈ చిన్న సినిమాలు బతికించుకోవాలంటే ఇండస్ట్రీని బతికిస్తున్న చిన్న సినిమాలను బతికించుకోవాలంటే ఈ పర్సంటేజ్ ఇన్నాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నా ఎప్పటికప్పుడు ఈ పెద్దవాళ్ళు వాళ్ళ దీని తొక్కి పెడతారు దాన్ని నీరు కాదు ఇప్పుడు ఆ పెద్దవాళ్ళే సపోర్ట్కి వస్తారు వాళ్ళకి రియలైజ్ అయింది అయ్యో ఇండస్ట్రీ నాశనం అయితే ఇవాళ థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు ఆడియన్స్ రప్పించుకునే మార్గం చూడాలి 3 క్లాసులు తీసుకురావాలి ఈ పర్సంటేజ్ ఉంటే అందరూ వస్తారు వచ్చిన దాంట్లో పంచుకుంటాం అదే షారూఖ్ ఖాన్ మన గొప్ప మాట అన్నాడు వాడు కూడా షారూఖ్ ఖాన్కు లాంటి వాడు కూడా ఒక గొప్ప మాట మాట్లాడాడు షారూఖ్ ఖాన్ ఏమన్నాడు నేను ఆర్టిస్టులు కూడా కోట్లు తీసుకునే ఆర్టిస్టులు డైరెక్టర్లు కూడా పర్సంటేజీలోకి రావాలి నేను ఆ పర్సంటేజ్కి ఒప్పుకున్నాను గత సినిమాలో నాకు 200 కోట్లు వచ్చింది నా రెమ్యునరేషన్ కదా ఇంకో సినిమాకి 25 కోట్లే వచ్చినాయి సో బాగుంది 200 వచ్చింది ప్రొడ్యూసర్కి 300 వచ్చింది అందరికి వచ్చినాయి బాగాలేదు నాకు 25 వచ్చింది ఆయనకి 10 వచ్చింది సో కష్ట సుఖాలు ఇద్దరు ముగ్గురు పంచుకుంటున్నాం అందరూ కలిసి పంచుకుంటే సుఖము పంచుకుంటాం కష్టం పంచుకుంటాం ఇండస్ట్రీ బాగుంటుందని దేవికా పడుకొని షారుఖ్ ఖాన్ మన మీటింగ్లో ఢిల్లీలో మీటింగ్లో చెప్పారు బ్రహ్మాండంగా అది మన అలవాటు చదువుకోవాలి ఇప్పుడు ఇండస్ట్రీని బతికించుకుంటే నువ్వు నేను బతుకుతాం ఇండస్ట్రీని చంపుకుంటే ఎవరికీ ఫుడ్ లేదు ఇవాళ ఎప్పటికీ ఇండస్ట్రీ సినిమాలు రేట్లు పెరిగిపోయి ఆడియన్స్ దూరం అయిపోయి ఎవడు సినిమాకి రావటం లేదు సినిమా బాగుందంటే బాగుందని వచ్చేలోపు చిన్న సినిమాలు రెంట్కి అట్లా వెళ్ళిపోతున్నాయి పెద్ద సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అయితే 3వ షోకి ఉండట్లా మొదటి 3 షోలకి హడావిడి టక్కన కదలేకపోతే పుష్ కానీ ఇప్పుడు ఈ జూన్ 1 నుంచి ఒకవేళ థియేటర్స్ క్లోజ్ చేస్తే చిన్న సినిమాలకు కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా అదే అందుకని వాళ్ళు ఏమన్నా క్లోజ్ చేస్తే ఇప్పుడు ఇది ఒప్పుకోకపోతే క్లోజ్ చేసే అవకాశం ఒప్పుకుంటే పర్సంటేజ్ కనుక అందరూ ఒప్పుకుంటే ఆల్రెడీ పెట్టే లెటర్స్ పంపించారు మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా మీటింగ్ పెడుతున్నారు సో నాకు ఉద్దేశం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా చిన్న ప్రొడ్యూసర్లు అందరూ చిన్న ప్రొడ్యూసర్లు అంటే చిన్న పెద్ద బడ్జెట్ ప్రొడ్యూసర్స్ ఆ బడ్జెట్ ప్రొడ్యూసర్లు అందరూ కూడా
ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఉందమ్మా, కోర్టు సినిమా, చిన్న సినిమా, ఆయ్ చిన్న సినిమా, మేజర్ చిన్న సినిమా, ఇవన్నీ ఈ సినిమాలు ఇవాళ బాగుండి కూడా 3 నెలలకి 2 గంటలకు వెనక్కి వస్తున్నాయి. అది కూడా వాళ్ళ సోకాళ్ళు పెద్దవాళ్ళ సినిమా అయితే నడుస్తుంది, లేదా నువ్వు నన్ను తీస్తే నడవదు, 2 కట్టుకోవాలి. అంటే ఈ పర్సెంటేజ్ ప్రకారం ఇప్పుడు ఏ పెద్ద హీరో అయినా సరే, చిన్న హీరోయిన్ అయినా సరే, ఎవరైనా సరే అందరికి పర్సెంటేజ్ ప్రకారమే, అంటే మూవీ ఆడడాన్ని బట్టే వస్తుందంటారా? అంతే. అప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి అయ్యో బాగా ఆడితే మనకు డబ్బులు వస్తాయి కదా, బాగా చేయాలి, బాగా కష్టపడాలి కానీ ఉంటుందమ్మా. ఏమి ఎవడు మనకేంటి, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఏదైతే నీ అలక్ష్యభావము సరదాగా జాలీగా చేసే పోతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనసు పెట్టి అమ్మో దీని రూపాయి వస్తే మనకు 10 పైసలు వస్తుంది, లేకపోతే ఎవరికి రాదు. కనుక ఒళ్ళు దగ్గర పెట్టి కష్టపడి చేస్తారు అందరూ. ఇప్పుడు చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది కాలక్షేపంగా జరిగిపోతున్నాయి. అవన్నీ ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయటం. అందరికీ సినిమా సక్సెస్ అయితేనే మనకు ఫుడ్, లేకపోతే లేదు అనే పరిస్థితి వస్తే అందరూ కష్టపడతారు. థ్యాంక్ యూ సార్.